అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుడాలండి. అదే అండి సొండెలు, అదే గుగ్గిళ్ళండి. తెలంగాణ స్పెషల్. ఇన్ని రకాలు పిలిచినా ఇది ఐటమ్ మాత్రము చాలా హై ప్రోటీన్ ఉన్న సొండెలండి. ఇది శరీరానికి చలవ చేస్తుందండి. ఇది పూర్వీకుల వంట అండి. వీక్లీ వన్స్ అయినా తినాలండి. ఎదిగే పిల్లలకు కానీ ఎవ్వరికి కానీ ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అండి. ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే పద్ధతిలో చేయండి, చాలా చక్కగా వస్తుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? సొండెలు తయారు చేసుకోవడానికి 1 గ్లాసు మక్కలు తీసుకున్నానండి. ఇవి సొండెల మక్కలండి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ కాను ఇవి శనగలండి, చిన్న శనగలు, పల్లీలండి. ఇవి సమ్మర్లో చాలా ఒంటికి చలువ చేస్తాయండి. తెలంగాణలో అయితే వీటిని గుడాలు అంటారండి. వీటికి మరో పేరు గుగ్గిళ్ళని కూడా అంటారండి. ఇవి ఒక్కొక్కటిగా విడిగా గిన్నెలలో పోసి నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇవి ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. హై ప్రోటీన్ అండి. ఇవన్నీ ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అంతా క్లీన్గా వాష్ చేసుకోవాలి. మట్టి డస్ట్ ఉంటే పోతుందండి. ఇందులో వాటర్ పోసి 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పూర్వకాలం డిష్ అండి. ఇది అమ్మమ్మల తాతయ్యల కాలం నాడు వాళ్ళు ఈ హెల్దీ ఫుడ్ చేసుకునే వాళ్ళండి. వీక్లీ 2 టైమ్స్ అన్న చేసుకునే వాళ్ళండి. ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. ఇది డిన్నర్ లాగా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇవన్నీ మెత్తగా నానిపోయినాయండి. 6 అవర్స్ తర్వాత వాటర్ అంతా వంపేసుకొని నేను ఇక్కడ కుక్కర్లో తీసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా మక్కలు, శనగలు అన్ని ఈక్వల్గా ఉడుకుతాయండి. 4 విజిల్స్లా మక్కలు కూడా అవి సొండెల మక్కలే కాబట్టి అన్ని సమానంగా 1 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి కుక్కర్లోకి. ఇవన్నీ ఇలా అంతా సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి. ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటేనే అవి చక్కగా ఉడికిపోతాయండి. అప్పుడే మెత్తగా ఉంటాయండి సొండెలు. చాలా ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కుక్కరు మూత తీసి చూస్తున్నాను చూడండి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయినాయండి సొండెలు. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఇందులో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే దీన్ని వంపేసుకోవాలండి. ఏం లేకుండా వాటర్ అంతా తీసేసి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. చూడండి శనగలు కానీ మక్కలు కానీ ఈక్వల్గా మెత్తగా ఉడికిపోయినాయి. అన్నీ ఒకేసారి ఉడికించుకున్నా కూడా సమానంగానే ఉడికాయి. అవి సొండెల మక్కలు కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు సొండెలకు తాలింపు వేసుకుంటున్నానండి. స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 పావు ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. పోపులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి 1 స్పూన్ మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పు అయితే కరకరగా పండ్లకు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ సొండెలు ఎంతో చలువ చేస్తుందండి ఆరోగ్యానికి ఈ సమ్మర్లో. తాలింపులోకి పచ్చిమిర్చి వేసుకున్నానండి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా తాలింపు పెట్టుకుంటే సొండెలకు చాలా టేస్ట్ వస్తుందండి. ఈ స్నాక్ ఐటము ఈవినింగ్ కానీ నైట్ డిన్నర్లో కానీ తింటే చాలా బలం అండి. ఎదిగే పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది శరీరానికి ఎంతో చలువ చేస్తుందండి. ఎంతో ఆరోగ్యకరమైన పూర్వకాలం వంట అండి ఈ స్నాక్ ఐటము. మక్కలు చాలా చలువ చేస్తుంది బాడీకి. శనగలేమో ప్రోటీన్ ఎక్కువ ఇస్తుంది. పల్లీలు కూడా హై ప్రోటీన్ కదండి. తాలింపులోకి పసుపు తీసుకుంటున్నానండి. ఈ సొండెలు తెలంగాణ స్పెషల్ అండి. ఇక్కడ తెలంగాణలో గుడాలు అంటారండి. కొన్ని ప్రాంతాలలో అయితే గుగ్గిళ్ళని కూడా అంటారండి.
ఏ పేరుతో పిలిచినా సరే అండి, ఇవి శరీరానికి చలవ చేస్తాయి. ఎంతో హై ప్రోటీన్ ఉన్న స్నాక్ ఐటమ్ అండి. ఇది పూర్వకాలం నుండి వచ్చే పూర్వీకుల వంట అండి. ఈ డిష్ మన శరీరానికి ఎంతో చలవ చేసి ఆరోగ్యకరమైన శరీరాన్ని మంచి ప్రోటీన్ ఇస్తుందండి. ఈ తాలింపునంతా కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. కుక్కర్లోకి వేసేసుకొని అంతా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. తాలింపునంతా కుక్కర్లోకి తీసేసుకొని ఇందులోకి కారం వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి సరిపోవు కదా, 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అండి. 1 స్పూను ధనియా పౌడర్ అండి. 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ మొత్తం అంతా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ సొండెలు రెడీ అయిపోయినాయండి. మక్క శనగల సొండెలు రెడీ అయిపోయినాయండి. అదే అండి తెలంగాణ స్పెషల్ గుడాలు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ నాకు చాలా చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న, ఎంతో హై ప్రోటీన్ ఉన్న ఈ చక్కటి రెసిపీ నాకైతే చాలా చక్కగా వచ్చిందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము, ఆరోగ్యకరమైన వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట సింబల్ను నొక్కండి.